బల్లెం ఫొటోస్ 577, బల్లెం ఫోటోలు 577. మీరు కాల్ చేసిన కస్టమరు ప్రస్తుతం కాలెత్తుటలేదు. దయచేసి కొంతసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం, సంతోషంగా ఉందాం. శుభోదయం. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు. చెడు, నిరాశ, నిరుత్సాహాన్ని హోలికా దహనంలో వేసేసి మీలోని చెడు అలవాట్లకు స్వస్తి పలికి మీ జీవితంలో సంతోషాన్ని రంగులతో ఆహ్వానం పలకండి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా పండుగ జరుపుకోండి. మీ జీవితం రంగులమయం అవ్వాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. జననం నుండి మరణం వరకు ప్రతి గడియ కర్మను బట్టి నడుస్తుంది, సంపదను బట్టి కాదు. ఓం కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమో నమః. కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభోదయం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ అటాచ్డ్ టు నథింగ్, కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. హ్యాపీ మార్నింగ్, మేక్ ఇట్ ఏ నైస్ డే. Life is beautiful when attached to nothing, connected to everything. Happy morning, make it a nice day. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుండి వచ్చే మాట. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు, కళ్ళల్లో నీరు, గుండెలో బాధ తప్ప. ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యాయ నమః. అమ్మవారి ఆశీస్సులతో శుభ శుక్రవారం, ఉషోదయ శుభాకాంక్షలు. భోజనం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు. తూర్పు ముఖంలో కూర్చొని భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఉత్తర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఇంటి సంపద కలుగుతుంది. పడమర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది. దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు, ప్రమాదాలు కలగవచ్చు. మంచం పైన కూర్చొని అన్నం తింటే అప్పుల పాలవుతారు. ఇవి గుర్తుపెట్టుకోండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. శుభ శనివారం. అప్పట్లో భోజనం తర్వాత తాంబూలం వేసుకునేవారు. మరి ఇప్పుడు భోజనం తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కాల వైపరీత్యం అంటే ఇదేనేమో. మంచిని నమ్మండి, అది మంచిని ఆకర్షిస్తుంది. మనిషికి అసలైన జీవితం విలువ వృద్ధాప్యంలో తెలుస్తుంది. నిజమైన సంతోషం మాత్రం బాల్యంలోనే దొరుకుతుంది. మిగిలిన జీవితకాలం అంతా కష్టసుఖాల నడుమ ఆశించడం, అనుభవించడంతోనే గడిచిపోతుంది. అందుకే ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక, జీవిస్తూ వాస్తవాన్ని మోయడం చాలా కష్టం. శుభోదయం. ఒంటరితనం అంటే మనతో ఎవరూ లేకపోవడం కాదు, మనతో ఎంతమంది ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడం నిజమైన ఒంటరితనం. శుభోదయం. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ శుక్రవారం. శుభోదయం. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. ద ఓన్లీ లిమిట్ టు అవర్ రియలైజేషన్ ఆఫ్ టుమారో విల్ బీ అవర్ డౌట్స్ ఆఫ్ టుడే. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారి జన్మదినం మార్చి 13. నువ్వు పడిపోయి ఓడిపోతావని అందరూ ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకొని గెలిచి చూపించడం నిజమైన యుద్ధం. ద బెస్ట్ రివెంజ్ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. శుభోదయం. అలలు ఎగిసినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అలాగే మన వెనుక ఎవరు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. రియాక్ట్ అవ్వకండి, హ్యాపీగా ఉండండి, జాలీగా బ్రతకండి. బల్లెం వేణుమాధవ్.
మనం ఇంట్లో రోజు పూజలు చేస్తాం, కానీ పూజ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పూజ గదిని ప్రతిరోజు శుభ్రం చేయాలి. వాడిపోయిన పూలను వెంటనే తీసేయాలి. ఇక దీపంలో ఎప్పుడూ 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించాలి. ఒకటి ఆత్మకు, మరొకటి పరమాత్మకు సంకేతం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఏదో ఒకటి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. కనీసం పండు, బెల్లం ముక్క లేదా పాలు. పూజ గదిలో గట్టిగా మాట్లాడటం, అనవసర విషయాలు చర్చించడం చేయకూడదు. దీపాన్ని ఎప్పుడూ దక్షిణం వైపు ముఖం చేసి పెట్టకూడదు. తూర్పు ఆరోగ్యం కోసం లేదా ఉత్తరం ఐశ్వర్యం కోసం వైపు వెలిగించాలి. ముందు రోజు పెట్టిన పువ్వులను, వత్తుల నలుపును మరుసటి రోజు ఉదయమే తీసేయాలి. వాడిపోయిన పువ్వులు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇవండి పూజ నియమాలు. అరుణాచల శివ, అరుణాచలేశ్వరుడి ఆశీస్సులతో శుభ సోమవారం. నలంద విశ్వవిద్యాలయంని తగులబెట్టిన బక్తియార్ ఖిల్జీని నరికి చంపి ప్రతీకారం తీర్చుకున్న అసోం గొప్ప మహారాజు పృథ్వీ. వందనాలండి మీకు. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలం. అలాగే మీలో ఉండే ఈర్ష్య, అసూయ తీసినప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. శుభోదయం మిత్రమా. మీరు రాసే ప్రతి కొటేషన్, నేను పెట్టుకునే ప్రతి వాట్సాప్ స్టేటస్ సమాజాన్ని ఉద్ధరించకపోయినా పర్వాలేదు, కానీ చూసిన వాళ్ళని, చదివిన వాళ్ళని, వాళ్ళ మనసుకు తాకితే నాకు అదే చాలు. ఒక మనిషి గురించి మరో మనిషికి ఎప్పటికీ గుర్తుండిపోయే 2 విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, రెండవది మాటలతో మనస్సుకు చేసిన గాయం. ఆల్ ద బెస్ట్.